ఆ ఊళ్ళో భక్తులు అతిథులు వస్తున్నారని సంతోషంగా ఎదురు చూస్తున్నారు. ఆ గ్రామ భక్తులు అతిథులను ఆహ్వానించడానికి ఆతృతగా ఎదురెళ్తున్నారు. అతిథులు రాగానే గౌరవ సూచకంగా సాష్టాంగ నమస్కారం చేశారు. వారి ప్రయాణ బడలిక తీరడానికి కాళ్లకు నీళ్లిచ్చి కడుగుతున్నారు. చల్లని కొబ్బరాకు చాపలమీద వారిని కూర్చోబెట్టి సేద తీర్చారు. పోక ఆకులతో చేసిన దొప్పలు, అరిటాకులను భోజనానికి పరిచారు. ఆకుపచ్చని ఆకులపై బంగారు రంగులో వరి అన్నం వడ్డించి అతిథులకు ఇస్తున్నారు. నోరూరించే వెచ్చని పప్పును వారికి ప్రేమగా అందించారు. చేమదుంప, బెండకాయ వంటి రకరకాల కూరలు వరుసగా వడ్డించారు. స్వచ్ఛమైన నెయ్యిని అన్నంపై ధారకట్టేట్లుగా వడ్డిస్తున్నారు. విందు సంపూర్ణత కొరకు పాలు, కమ్మని పెరుగు కూడా వడ్డించారు. అతిథులు ఆతిథ్యాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ తృప్తిగా భుజించారు. వారు భుజించిన తరువాత ఆదరంగా వారి పాదములొత్తుతున్నారు. రుచికరమైన భోజనం తర్వాత తాంబూలం వారికి అందించారు. వారి యోగక్షేమాలను అడుగుతూ కుశల సమాచారాలు తెలుసుకున్నారు. అతిథులు ప్రయాణానికి సిద్ధపడి వెళతామని బయలుదేరారు. తమ శక్తి కొద్దీ బహుమానాలిచ్చి వారిని సంతోషపరిచారు. కొంత దూరము వరకు వారితో నడిచి ఆప్యాయంగా సాగనంపారు. ఇట్లా ఆ గ్రామ భక్తులు అతిథులను సేవించి తరించేవారు. ఆ పట్టణంలో విష్ణుచిత్తుడు అనే పరమ భాగవతుడు ఉండేవాడు. అతడు విష్ణువును కొలిచే ద్వైత మత సిద్ధాంతమును అనుసరించేవాడు. పద్మమం వంటి ముఖం కలిగిన ఆ యోగి ఎంతో అందగాడు. యోగబలముచే విష్ణుమూర్తిని మనస్సునందే కట్టివేసుకున్నవాడు. వేదాలు నేర్వక విష్ణువునే నిష్టగా సేవిస్తూ జ్ఞానం పొందాడు. విష్ణువుపై చిత్తం కలవాడు కనుక విష్ణుచిత్తుడు అనే పేరు తగియున్నది. గొప్ప యోగి అయిన ఆ విష్ణుచిత్తుడు న్యాయంగా సంపాదించేవాడు. హిమాలయాల నుండి, మలయ నుండి వచ్చే భక్తులకు భోజనం పెట్టేవారు. వానాకాలంలో జడివానలు కురుస్తుంటే వంటకు ఇబ్బంది ఉండేది. పొగ రాకుండా కొబ్బరి బొండాలను పొయ్యిలోకి ఏర్పాటు చేసేవాడు. వరి అన్నం, పొట్టు తీసిన పప్పుతో వంట సిద్ధం అయ్యేది. గుమగుమలాడే తిరుగుబోతలో వేసిన 4-5 కూరలు వడ్డించేవాడు. కమ్మని పెరుగు, శుద్ధమైన నెయ్యితో భోజనం పెట్టేవాడు. వేసవికాలంలో వేడిని తగ్గించడానికి ప్రత్యేక ఆతిథ్యం ఉండేది. అతిథులకు ముందుగా శరీరానికి గంధం పూసి చల్లబరిచేవారు. చేయి కాలకుండా గోరువెచ్చగా ఉండేట్లు వరి అన్నం వడ్డించేవారు. తీయని చారు, మజ్జిగ పులుసు, పల్చని గంజినీళ్లు అందించేవారు. చెరుకు రసాలు, మంచి వాసన, రుచిగల పానీయాలు చేర్చేవాడు. చలికాలంలో విష్ణుచిత్తుడు వెచ్చని ఆహారం సిద్ధం చేసేవాడు. పునుగు సువాసనలు వ్యాపిస్తుండగా కొత్తబియ్యంతో అన్నము వండేవారు. మిరియాల పొడి కూరలు, ముక్కు మంట పుట్టే పచ్చళ్ళు వడ్డించేవాడు. ఉతికి ఆరవేసిన అంగవస్త్రం జారిపోకుండా తాడుపై వేలాడుతుండగా శనివారం నాడు దూర ప్రాంతాల నుండి భక్తులు నదిలో స్నానం చేసి వస్తూ లెక్కలేనంతమంది విష్ణుభక్తులు ఆ విష్ణుచిత్తుని ఇంటికి భోజనానికి వచ్చేవారు. అర్ధరాత్రి వేళ విష్ణుగాథలు, తృప్తిగా భుజించండి అనే మాటలు వినబడేవి. అర్ధరాత్రి వేళ భక్తులకు శేషతల్పంపై పరుండే విష్ణుమూర్తి గాథలు చెప్పే. అక్కడ విష్ణు భక్తుల మధ్య ప్రబంధ చర్చలు, ధార్మిక సంభాషణలు. రాత్రిపూట విష్ణుభక్తులందరికీ వారు కోరినవన్నీ అమర్చిపెట్టి సంతృప్తి పరుస్తూ ఉండేవాడు. ఏ విషయాలు ఆలోచించకుండా వస్తూ పోతూ ఉండే విష్ణుభక్తులందరికీ సేవ